అంటే అక్కడ చూస్తుంటే జగ్గారెడ్డి మాటలను చూస్తుంటే మరి పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు ఖచ్చితంగా అక్కడ ఒక సవాల్ కూడా విసిన పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటన ఇటువంటి సిఐలు ఉండద్దు, ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పి ప్రధానంగా ఆ మాటలు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి అంటే ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారో కూడా వేచి చూడాల్సిందే. మనోజ్ రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకొని అక్కడి పోలీసు విధులు వర్తిస్తున్నటువంటి సిఐ శివకుమార్ బయటికి గెంటేశాడంట. వెంటనే ఆ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి సమాచారంతో జగ్గారెడ్డితో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ చేరుకొని కొంత రసభ చోటు చేసుకుంది. సో జగ్గారెడ్డి పోలీసు అధికారులపైన ఆగ్రహంతో ఊగిపోయారు, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సీఐ నేను తేల్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు నా అభ్యర్థి అని చెప్పినా కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పినా కూడా నా వారి గల్ల పట్టుకొని బయటికి గెంటేస్తారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో థ్యాంక్ యూ మహేష్. సో ఇంకా కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్. సో జగ్గారెడ్డి ఇంకా అక్కడ తోపులాట జరుగుతూనే ఉంది. జగ్గారెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు. సో సిఐ నేను తేల్చుకుంటాం, ఒక అమ్మకి అయ్యకి పుడితే రా తేల్చుకున్నా నువ్వు అని అన్నట్టుగా జగ్గారెడ్డి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉందనుకుంటున్నారా, వాళ్ళ మాయలోనే ఉన్నారా, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తారా, లోపల రిగ్గింగ్ జరుగుతుందన్నా కూడా పట్టించుకోకుండా నా అభ్యర్థిని గెంటేస్తారన్నట్టుగా జగ్గారెడ్డి ఆగ్రహావేశాలతో పోలీసులపైకి చాలా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. సో పోలీసులు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఆ సిఐపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఎస్పీ స్థాయి అధికారి జగ్గారెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ సంగారెడ్డి వ్యాప్తంగా 34వ వార్డుకి సంబంధించిన అంశమే చర్చ జరుగుతోంది కాబట్టి ఒకసారి అక్కడ ఏం జరిగింది, జగ్గారెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారు, ఒకసారి వీడియో చూడండి. అట్ ది సేమ్ టైం మీరు జగ్గారెడ్డికి సపోర్ట్ చేస్తారా, పోలీసులకు సపోర్ట్ చేస్తారా, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అబ్బాయి నీకు, నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలు అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకే మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్ల పట్టి సీఏ నువ్వుకొని నేను ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5వ ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టు రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర కావునంత ఒక్క సీఏ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాం. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ పోలేదు అబ్బాయి నీకు, ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అబ్బాయి నీకు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలు అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 20. బట్ ఇంకా అక్కడ రసబస కొనసాగుతూనే ఉంది. ఏకంగా ఎన్నికలను నిలిపివేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆందోళన చేపడుతున్నారు. సీఐ ఎందుకు దాడి చేశాడన్న రకంగా వారంతా ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఒకసారి ఎవరైతే సీఐ గల్ల పట్టి ఆయన బయటికి గెంటేశారో కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్తున్నారో ఆయన ఎక్స్క్లూజివ్గా ఆర్టీతో మాట్లాడుకొచ్చారు. సో సీఐ ఎందుకు ఆయన్ని గెంటేశాడు, ఏం జరిగింది ఆయన మాటలు విందాం. ఒకసారి పీసర్ ప్లే చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు పోలీసుల చేత గాయపడినటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన చూద్దాం.
నేను మా అమ్మ క్యాండిడేట్ రిజవానా బేగము. నేను ఏజెంట్ గా లోపల వెళ్తున్నా. గంట ఒకసారి పోలీసు వాళ్ళే చెప్పారు, గంట ఒకసారి ఏముందో చూసి రావాలి మీరు ఏజెంట్లు అంటే. నేను పోయినా, పోతే ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంది. ఆడ ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంటే నేను పోయి సార్ ఇట్లుందా అంటే సిఎస్ఆర్ సార్ పేరేమో నడిపే అన్నాడు. సార్ అట్లా మాట్లాడకండి సార్, నేను క్యాండిడేట్, నేను పార్టీ నుంచి బలంగా ఉన్నా సార్ అని చెప్తే ఎల్లు మాట్లాడినా కదా ఎల్లు నాడు అంటే నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. తీసిన ఫోన్ తీస్తే నా ఫోటోలు తీసిన అబ్బాయి నడవడానికి అలా బట్టి బయట పంపిండు. నన్ను నా కాలనీ ప్రజల మధ్యలో నన్ను దట్టిగా చేసిండు. నేను ఫీల్ అయినట్టు చేసిండు, మొత్తం నా ఇజ్జత్ తీసేసిండు సిఎస్ఆర్. నేను చాలా బాధపడి మా సార్ జగ్గారెడ్డి సార్కి ఫోన్ చేసి చెప్పుకున్నా, సార్ ఇట్లా ఎలక్షన్లో ఇట్లా బోకస్ ఓట్లు నడుస్తున్నాయి, ఇట్లా సిఎస్ఆర్ అపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుండు సార్, మమ్మల్ని ఇట్లా గల్లబట్టి దొబ్బేస్తుండు, బయటికి వచ్చి దొబ్బుతుండు సార్, గేట్ బయట వరకు దొబ్బేసిండు సార్. నేను సార్కి చెప్పేసిన, నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా చెప్పేసిన ఈ మాట. చెప్తే సార్ ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకుంటు సిఎస్ఆర్ మీద. నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నా, నాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ గా ఉంది, నా మెడలో ఐడి కార్డు కూడా ఉంది, నేను తిరగడానికి హక్కు ఉంటుంది, నేను పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళడానికి నాకు రైట్ ఉంటుంది, నేను వెళ్తూ ఉన్నా. ఇదే క్రమంలో కొంతమంది అక్కడ బోగస్ ఓటింగ్ చేస్తుంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి వెళ్తూ ఉంటే సిఐ శివకుమార్ నేను క్యాండిడేట్ అని చెప్పినా కూడా నడువు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అది కాకుండా నాకు అమ్మనా బూతులు తిట్టారు. నేను ఫోన్ తీసి నేను ఫోటో తీసే ప్రయత్నం చేస్తుంటే గల్లా బట్టను బయటకు ఎంటేశారని చెప్పి అభ్యర్థి చెప్తున్నాడు. సో ఒక అభ్యర్థిని డైరెక్ట్గా దాడి చేయడాన్ని ఆ పార్టీ కానీ లేకపోతే జగ్గారెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ వార్డు పోలింగ్ బూత్ ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని సిఐకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేశారు. నువ్వు ఒక అమ్మకి అయ్యకి పుడితే రా తేల్చుకుందా నువ్వు నేనా అని చెప్పి సిఐకి వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఏకంగా ఎన్నికలు నిలిపివేస్తామన్నారు. నేను ఎప్పుడు 26 ఏళ్లలో ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు. నేను ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఈ జరిగిన సంఘటన చూసిన తర్వాత నాకు కొంత ఆందోళన కలిగింది. నేను డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నా అభ్యర్థిని మీరు ఇలా చేస్తారా, మీకెంత ధైర్యం అంటూ పోలీసుల పైన జగ్గారెడ్డి రెచ్చిపోయారు. అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి కొంత ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం ఆగలేదు. సో ఇంకా అది కొనసాగుతూనే ఉంది. సో సిఐ కాంగ్రెస్ అభ్యర్థి కాలరు పట్టుకున్నారని చెప్పి జగ్గారెడ్డి సీరియస్ అవుతూ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. డైరెక్ట్గా ఎంతమంది ఆపినా ఆగడం లేదు. సో పోలీసులు జగ్గారెడ్డిని కూడా కంట్రోల్ చేస్తూ వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ జగ్గారెడ్డి మాత్రం ఆగడం లేదు. సంగారెడ్డిలోని 34వ వార్డులో విద్యుత్ పరిస్థితి నెలకొంది. సో జగ్గారెడ్డి నేను ఏకంగా పోలింగ్నే ఆపేస్తానంటూ బూత్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా సిచ్యువేషన్ కొనసాగుతోంది. భారీగా అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా 34వ వార్డు దగ్గరికి, ఆ పోలింగ్ బూత్ దగ్గరికి